ఇష్టపడ్డాను, కష్టపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చాడు. ఆ మాట నమ్మి బిడ్డని అతని చేతులు పెట్టారు కన్నవాళ్ళు. క్యాలెండర్ గిర్రున తిరిగేసరికల్లా మనిషి మారిపోయాడు. ఇచ్చిన మాట తప్పాడు. భార్యని చిత్రహింసలకి గురి చేశాడు. అక్కడితో ఆగలేదా మ్యాటర్, ఏకంగా మర్డర్ వరకు వెళ్ళింది. ఇంతకీ ఎవరా సాడిస్ట్? పోలీసులకి ఎలా చిక్కాడు? నరసరావుపేటకు చెందిన మేరీ, సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన రమేష్ ప్రేమించుకున్నారు. బాగా చూసుకుంటానని మేరీ కుటుంబ సభ్యులకు మాటిచ్చి 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకిద్దరు పిల్లలు. మొదట్లో బాగానే ఉండేవాడు. ఈ మధ్య చీటికి మాటికి భార్యతో గొడవకు దిగుతున్నాడు. వేరొకరితో సంబంధాలంటగడుతూ అనుమానిస్తున్నాడు. భర్త టార్చర్ భరించలేక పోలీసుల్ని ఆశ్రయించింది మేరీ. ఓసారి బెదిరిస్తే దారికొస్తాడని వేడుకుంది. దీంతో రమేష్ కి కాల్ చేసి స్టేషన్ కి రావాలి అన్నారు పోలీసులు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగిన రమేష్ ఇంటికెళ్లి భార్యతో గొడవపడ్డాడు. పోలీసుల దగ్గరకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలోనే స్టేషన్ కి వెళ్దాం పద అంటూ మేరీని బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు రమేష్. నేరుగా అక్కడికి వెళ్లకుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇదే విషయాన్ని మేరీ తన తల్లికి కాల్ చేసి చెప్పిందట. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఏదో జరుగుంటుందని అనుమానించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ తిరిగేశారు. కారంపొడి రోడ్లో దంపతులు బైక్ పై వెళ్తున్నట్లు గుర్తించారు. అలాగే మేరీ తల్లిచ్చిన సమాచారంతో నకిరేకల్ రైల్వే ట్రాక్ సమీపంలో గాలించగా మేరీ డెడ్ బాడీ కనిపించింది. కూతురు మేరీని ఇంట్లో నుంచి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాయి. గత కొన్ని రోజులుగా వాళ్ళకి ఫ్యామిలీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని చెప్పున్నారు. వాళ్ళ బంధువులు అదేవిధంగా పోలీసు వారు కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఇటు నగరికల్ వైపు వచ్చారనేది ప్రాథమిక సమాచారం. దాని ప్రకారం బంధువులు కూడా వెతుకుతున్నారు. నగరికల్ అడవుల్లో ఆ అమ్మాయి చంపబడి అక్కడ ఉండడం గమనించి వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారిచే ఇన్క్వెస్ట్ కూడా జరిగింది. మాయమాటలు చెప్పి తన చెల్లిని పెళ్లి చేసుకుని ఇప్పుడు చంపి చేతిలో పెట్టాడని మేరీ సోదరి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి నమ్మించి మంచోళ్ళలాగా నటించి చేసుకున్న కాడ నుంచి ఇబ్బంది పెట్టాడు. ఇంకా అమ్మాయి 5 ఏళ్ళు భరించింది. మా సీఎం మేడం కాడికి వచ్చి చెప్పుకొని చేసింది. కేసు కాడికి రాకుండా ఫోన్లు చేస్తే ఇంక ఇట్లా బయటికి తీసుకొని మాకు చంపి చేతిలో పెట్టాడు సార్. లాస్ట్ నాకు ఫోన్ చేసింది సార్. ఆక్స్ఫర్డ్ స్కూల్కి వెళ్ళి రాయపాడు లాస్ట్లోకి వచ్చాను నేను. నన్ను ఇలా తీసుకెళ్తున్నాడు లాయర్ దగ్గరికి అని చెప్పి, సార్ ఆడేందో మాటలు ఎవడైనా న్యాయంగా చెప్పేది రాండి అని చెప్పి పిలిచాడు. మా అబ్బాయిని పంపించమంది. ఇంక మా అబ్బాయి ఎమ్మటే బండి వేసుకుని వెళ్తే ఎక్కడ దొరకలేదు సార్. లేదా అంటే మేము ఎమ్మటే ఆటోలు వేసుకొని తిరిగాం సార్. మాకు ఎక్కడ కనిపించలేదు. మేరీని చంపి పారిపోయిన రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చున్నీతో గొంతు బిగించి భార్యను చంపినట్లు అంగీకరించాడు రమేష్. అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది.